హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏమంటే నేను చాలా రోజుల నుంచి మా ఫ్రెండ్కి అయితే మాటిచ్చినాను. కానీ రోజుకి రోజులు పెరిగిపోతా ఉంది. కానీ నేనైతే ఈ వీడియో చేయలేకపోతా ఉన్నాను. కారణం ఏమంటే టైం లేదు, అదే కాకుండా బోర్డు లేదు నాకు. కానీ ఇది పేపర్ బ్యాగ్ నేర్పించాలనుకుంటాను. నేను పేపర్ బ్యాగ్ అంటే ఇంట్లోనే ఉండి డబ్బులు సంపాదించుకోవచ్చు. అదేవిధంగా డబ్బులు సంపాదించుకోవడమే కాకుండా ప్లాస్టిక్ని అరికట్టచ్చు, మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా చాలా మంది లేడీస్ ఏం చేస్తారంటే ఇంట్లో అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుంటారు కదా, ఆ టైంలో ఇలాంటి పనులు చేసుకుంటే డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు ఇంట్లోనే ఉండి. చేతి పనులు అయితే లేడీస్కి చాలా అవసరం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మన ఇంటిని మనము డెకరేట్ చేసుకోవాలన్నా, అదే పనిగా టైలరింగ్ కావచ్చు, పేపర్ బ్యాగ్ కావచ్చు, ఇంకా ఇలాంటివన్నీ క్రాఫ్ట్ వర్క్ ఇవన్నీ వస్తే మన పని మనమే చేసుకోవచ్చు. కాబట్టి నేనేం చేస్తానంటే ఈ ఈ వీడియోలో నేనేం చేస్తానంటే ఓన్లీ కొలతలు మాత్రమే చెప్తాను. పేపర్ బ్యాగ్ కావాల్సింది ఏంటంటే హైదరాబాద్ నుంచి వచ్చి మాకు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చినారు. నేనైతే ఇక్కడ నుంచి మహిళా ప్రాంగణంలో తిరుపతిలో పోయేసి 350 మందికి ట్రైనింగ్ ఇచ్చేసి వచ్చినాను అనమాట. కానీ ఇంకా నేను నేర్చుకునింది 10 మందికి చెప్పాలనే ఆశ అయితే ఉంది, కానీ నాకైతే టైం ఉండడం లేదు. కాకపోతే ఇప్పుడైతే మా ఫ్రెండ్ చాలా రోజుల నుంచి అడగతానే ఉంది. ఇంకా నైట్ అదే పనిగా మెసేజ్ పెట్టింది, ఈరోజు మాటిచ్చినాను, ఎంతసేపు అయినా నేను వీడియో చేసి నీకు పెడతాను అనేసి మాటిచ్చినాను. కానీ ఈరోజు కూడా మాట నిలుపుకోలేకపోయినాను. కాబట్టి నాకు ఇంకా ఈరోజు ఇప్పుడు గుర్తొచ్చింది. ఇంకా ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని మరి నేను ఇంకా వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఓన్లీ కొలతలు మాత్రమే చెప్తాను. ఇది చిన్న లెక్క అనమాట. ఈ మ్యాథ్స్ వచ్చినట్లయితే ఈజీగా ఈ మ్యాథ్స్ అర్థమైతే పేపర్ బ్యాగ్ వచ్చేసినట్టే. ఇంకా పెద్ద పెద్ద స్టాల్లో అట్లంతా కూడా ఈ పేపర్ బ్యాగ్ అమ్ముతా అంటారు, నేను చూసినాను. కాకపోతే షాపులకు, బేకరీల్లో కానీ ఇలాంటి దగ్గర ప్లాస్టిక్ అరికట్టాలనే ఉద్దేశంతో ముందైతే గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చిన స్కీమ్ అనమాట. ఎస్ఎస్ఏ వాళ్ళే మాకు ట్రైనింగ్ ఇచ్చినారు. ఇంకా నేనైతే అది మా ఫ్రెండ్స్ కొంతమందికి నేర్పించినాను హైదరాబాద్లో. ఇంకొంతమంది అయితే పాపం నేర్చుకునేదానికి అప్పుడు మాకు కుదరలేదు. అందుకనేసి ఇప్పుడు నేను మా ఫ్రెండ్ కోసం అనేసి వీడియో చేస్తున్నాను. ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది. ఇంకా నేనైతే కొలతలు అయితే చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఈ బ్యాగ్ ఉందనుకుందాము. బ్యాగ్ మీకు కనబడుతుందా? మీకు ఈ బ్యాగ్ ఉంది కదా, ఈ బ్యాగ్ నేను పేపర్ అంటే ఇంత సైజు ఏదైనా డబ్బా కావచ్చు, లేకపోతే మనం ఎంత ఒక 1/4 kg వెయిట్ నుంచి 10 kgs దాకా వెయిట్ తాంగేలాగా మనమైతే ఇది చేసుకోవచ్చు అనమాట. చూడండి, నేను ఇప్పుడు దీనికైతే పేపర్ బ్యాగ్ ఎలా రెడీ చేయాలనేసి చూపిస్తాను. ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ వెడల్పు కొలతలు అయితే తీసుకుందాము. వెడల్పు కొలతలు ఎలా తీసుకోవాలనేసి నేను చూపిస్తాను అనమాట. చూడండి, ఇప్పుడు పొడవు అలానే వెడల్పు మీకు కనబడతా ఉందో లేదో ఒకసారి చూసుకోండి. ఇదైతే పొడవు కొలతలు అనమాట, ఇదైతే వెడల్పు కొలతలు అనమాట. నేను రెండు ఒక్కసారిగా ఎందుకు రాస్తున్నానంటే ఇంకా మీకు అర్థమవుతుంది. ఇది వెడల్పు అంటే ఇది వస్తుంది, ఇంకా పొడవు అంటే ఇది వస్తుంది అనమాట. ఈ కొలత వచ్చి పొడవు కొలత అంటాము, ఇది వచ్చి వెడల్పు కొలత అంటాము. చూడండి, మీకు చూసినట్లయితే నేను ఫస్ట్ వెడల్పు కొలత తీసుకుంటా అన్న. మనం వెడల్పు అయినా తీసుకోవచ్చు, పొడవైనా తీసుకోవచ్చు, నాకు అలవాటు అయిపోయింది. అదేవిధంగా మీరైతే మాత్రము మీకు ఎట్లా కంఫర్టబుల్ ఉంటే అట్లా. మ్యాథ్స్ ఇది చిన్న మ్యాథ్స్ అనమాట, ఇదేమంత కష్టమైంది అయితే కాదు. చూడండి, ఇప్పుడు నేను వెడల్పు కొలత తీసుకుంటాను కదా, వెడల్పులో వచ్చేసి మనము ఇట్లా చూడండి, ఇలా కొలత పెట్టుకోవాలి, ఇలా కొలుచుకోవాలన్నమాట. కనబడుతుందా? నువ్వు కొంచెం అట్లా పోతే నాకు ఆడ కనబడుతుంది. చూడండి, ఇలా ఇంతవరకు అయితే మనకి వెడల్పు కొలత అనేది ఇక్కడికి వచ్చిందనమాట. కరెక్ట్గా తీసుకోవాలి. కొంచెం లూజ్ ఉన్నా పర్లేదు అనుకుంటే అది మీ ఇష్టం, కానీ కరెక్ట్గా తీసుకుంటే కొలత కరెక్ట్గా వస్తుంది అనమాట. మనకి ఇప్పుడు ఎంత వచ్చిందంటే 1 2 3 4 5 6 7 8 వచ్చింది. వెడల్పు అనేది 8 వచ్చింది మనకి. చూడండి, వెడల్పు అనే దగ్గర మనము వెడల్పు 8 వచ్చింది. నాకు ఎంత అంటే 8 వచ్చింది. అదేవిధంగా
వెడల్పు 8 వచ్చింది కదా, ఈ వెడల్పుకి 8, ఈ వెడల్పుకి 8 తీసుకోవాలన్నమాట. అప్పుడు ఇక్కడ ప్లస్ చేసి ఇక్కడ మళ్ళీ 8 అన్నమాట. 8 2 16. ఇక్కడ నాకు ప్లేస్ సరిపోలేదు, అందుకనేసి నేను ఇక్కడ వేసుకుంటాను. = 16 వచ్చింది. అంటే 8 2 16 వచ్చింది. ఇప్పుడు మనకు వెడల్పు కొలత వచ్చేసింది. అదే విధంగా అడుగుంది కదా, ఈ అడుగుంది చూడండి, ఈ అడుగుకి ఈ వెడల్పు కొలతలోనే ఈ సైడ్కి ఈ సైడ్ కూడా మనం కొలత తీసుకోవాలన్నమాట. ఇది ఎంత తీసుకుంటామో అట్లానే ఇది కూడా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూడండి దీని కొలత పెట్టుకుంటాను. ఇది ఎంత వచ్చింది? 3 ఇంచీలు వచ్చింది. 3 ఇంచీలు వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఎలా వేసుకోవాలంటే అడుగు భాగం అనేసి మనం రాసుకోవాలన్నమాట. అడుగు భాగం అంటే మనకు అర్థమైపోతుంది. మీకు నేను చేసేటప్పుడు అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి అడుగు ఎంత? అడుగు మనకి ఎంత వచ్చింది? 3 వచ్చింది. 3 ప్లస్ మళ్ళీ 3 3 3 6. ఇక్కడ నేను డబుల్గా తీసుకుంటా అన్నా. డబుల్గా ఎందుకు తీసుకుంటా అన్నా మీకు అర్థమైంది. ఇటు సైడు రావాలి, ఇటు సైడ్ కూడా రావాలి. అందుకనేసి ఇటు సైడు 3, ఇటు సైడ్ 3 రెండు చేర్చి 6 వచ్చింది అనమాట. అదేవిధంగా ఇటు సైడ్ 2 చేసి మనకి 8 2 16 వచ్చింది. ఇక్కడ ఇటు సైడ్ చేర్చి 6 వచ్చింది అనమాట. ఇది 3, ఇది 3. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఖర్చు కనేసి 1 నుంచి వదులుకోవాలి. ఎంత పెద్ద బ్యాగ్ అయినా ఈ ఖర్చు అనేది ఒకే దీంట్లో ఉంటుంది. ఇదేం మారదు, ఇది ఇలానే ఉంటది అనమాట. ఇది ఎప్పుడు కానీ మారదు. ఈ ఖర్చు అనేది ఎక్కడ తీసుకున్నా కానీ ఖర్చు 1 నుంచి అనమాట. ఇప్పుడు దీనంతా మనం టోటల్ చేసుకోవాలి. 23. ఇది వెడల్పు కొలత, ఇది 23 అనమాట. ఆన్సర్ వచ్చి ఈ వెడల్పుకి 23 వచ్చింది కదా. ఇప్పుడు దీని ఇక్కడ పక్కన పెట్టేసి మనం ఏం చేద్దామంటే ఈ పొడవు కొలతలోకి వెళ్ళిపోదాము. పొడవు కొలతలోకి వెళ్ళిపోయినట్టయితే ఇప్పుడు మనకి ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి మనం ఇట్లా నిలువు కొలత తీసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు అడ్డంగా తీసుకున్నాం కదా, ఇప్పుడు నిలువుగా తీసుకోవాలి. ఏదైనా తీసుకోవచ్చు. ఒక వస్తువు, నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ అవైలబుల్ ఉంది కాబట్టి నేను తీసుకున్నా. ఏది దొరికినా అంటే మీరు దేనికైతే చేయాలనుకుంటా అన్నారో దాన్ని తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ నిలువు కొలత అనేది ఇలా పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 వచ్చిందనమాట. మనకు నిలువు కొలత వచ్చేసి నిలువు అంటే పొడవు అని రాసుకోవచ్చు, నిలువు అని కూడా రాసుకోవచ్చు. పొడవు 6, పొడవు అనేది 6. పొడవు 6 వచ్చింది కదా. మనం ఇప్పుడు తీసుకున్నాం కదా, ఈ పొడవు 6 వచ్చింది కదా. దీన్ని అయితే డబుల్గా అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒకే పొడవు అయితే మనం తీసుకోవాలి. అదేవిధంగా ఈ అడుగు భాగం ఉంది కదా, ఈ పొడవులోనే మనము ఈ అడుగు భాగాన్ని అయితే తీసుకోవాలన్నమాట. అంటే ఈ పొడవులోనే అడుగు భాగం ఎలా తీసుకుంటామంటే ఇక్కడ ఎంతైతే తీసుకుంటామో దీంట్లో సగం మాత్రమే దీన్ని తీసుకోవాలన్నమాట. ఎందుకైతే ఇట్లా మడిచినప్పుడు ఇట్లా నుంచి ఇట్లా వచ్చినప్పుడు సగం ఇట్లా వస్తుంది, ఇట్లా నుంచి వచ్చినప్పుడు ఇది సగం ఇలా వస్తుంది, ఇది 1 అవుతుంది అనమాట. కాబట్టి ఈ అడుగు మనం ఎంత తీసుకున్నాం? ఇటువైపు వెడల్పు సైడ్ చూసుకున్నట్లయితే మనము అడుగు 3 తీసుకున్నాము. 3 తీసుకుంటే 3లో సగం ఎంత అంటే 1.5 వస్తుంది అనమాట. అడుగులో సగం, అడుగులో సగం, అడుగులో సగం. అడుగులో సగం అంటే ఎంత? 1.5. ఇక్కడ 1.5 వచ్చింది. ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 1.5 వచ్చింది. అదే విధంగా ప్రతి దానికి కూడా మీకు ఇక్కడ ఇరుగ్గా ఉంది, అందుకనేసి నేను ఇక్కడ దీన్ని మార్చేస్తాను. అడుగులో సగము 1.5 వచ్చింది కదా. అదే విధంగా నేను చెప్పినాను కదా, ఇప్పుడు ఇటువైపు అడుగులో సగం అయితే మనకి ఇక్కడికి వచ్చింది. మీకు బాగా మడత పెట్టినప్పుడు అయితే బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఒకసారి చూపించినప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు దేనికైనా సరే ఖర్చు అనేది మనము 1 నుంచి మాత్రమే తీసుకోవాలని చెప్పినాను కదా. ఇటుపక్క మనం ఖర్చు అనేది 1 నుంచి తీసుకున్నాం కదా, ఇటుపక్క కూడా ఖర్చు అనేది 1 నుంచి తీసుకోవాలి. ఖర్చు 1 నుంచి. ఈ 1 నుంచి అనేది ఎంత పెద్ద బ్యాగ్ అయినా సరే ఇవి మాత్రం మారవు, ఇవి మాత్రం అలానే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీనన్నీ టోటల్ చేసుకోవాలి మనం. ఇది 6, ఇది 1.5 ఉంది కదా, 6 7.5, ఇది ఒక 8.5 మనకి ఇక్కడ వచ్చేసింది. 8.5 వచ్చేసింది. దీనికి ఆన్సర్ ఇది అనమాట. దీనికి ఆన్సర్ ఇది. ఇప్పుడు మనకి 8.5, అదేవిధంగా 23. ఈ 8.5 23 అనేది ఈ వెడల్పు వచ్చి 23 వచ్చింది,
ఇది పొడవు వచ్చేసి 8.5 వచ్చింది అనమాట. ఇప్పుడు మీకు బాగా గుర్తుండే దానికోసం నేను ఒకసారి అయితే చూపిస్తాను. మీరు ఈ వీడియో చూసి మీకు ఏమైనా అర్థం కాలేదంటే కామెంట్ చేయండి. ఎవరైనా తెలుసుకునే వాళ్ళంటే నేను మళ్ళీ చెప్తాను. ఇది ఓన్లీ కొలతలు మాత్రమే. ఇది చూడండి, మీకు ఇంకా నేను నెక్స్ట్ ఇంకో వీడియో తీసి పేపర్ని ఇదే విధంగా కట్ చేసుకునేది ఎలా అనేసి నేను ఇప్పుడే దీంట్లోనే చూపిస్తాను. సైడ్ కటింగ్ చేసి చూడండి. మీరు ఒకసారి దీన్ని నీట్గా రాసుకునేయండి. ఎందుకంటే ఒక నోట్స్ అయితే మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. నోట్స్ అయితే పెట్టుకోండి. మీరు దీన్ని జాగ్రత్తగా రాసుకునేయండి. రాసుకున్న తర్వాత నేను ఇప్పుడు దీని అంతా క్లీన్ చేసేసి ఇంకా నేను ఎలా కొలత తీసుకోవాలనేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, మనకి 23 అనేది వెడల్పులో వస్తుంది. అంటే ఇలా తీసుకోవాలన్నమాట. మనం పేపర్ తీసుకునేటప్పుడు ఇది 23 తీసుకోవాలి. ఇలా 23 తీసుకోండి. నేను ఇది మీకు అర్థమయ్యే దానికోసం అనేసి ఇలా డ్రాయింగ్ చేస్తున్నాను. ఇది 23 తీసుకోవాలి. ఇప్పుడు కూడా అంతే. ఇది ఇప్పుడు 23, ఇది 23, ఇటుపక్క 23 తీసుకొని ఇలా పేపర్ తీసుకునేయాలి అనమాట. మనము పొడుగు కూడా అంతే. పొడుగు ఎంత ఉంది? 8.5 కదా. ఇలా స్కేల్ పెట్టి 8.5 వచ్చేలాగా చూసుకొని ఇలా మనకి పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇది 8.5, ఇక్కడ కూడా అంతే 8.5. ఇది 8.5, ఇది కూడా 8.5 అనమాట. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటది. ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసి ఈ కొలత అనమాట. వెడల్పు కొలత అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది. 8.5 అనేది పొడుగు కొలతలోకి వచ్చేసింది అనమాట. ఇప్పుడు మీరు ఎలా తీసుకోవాలంటే, మనము చేసుకున్న దాంట్లో ఆ బుక్ తీసి ముందర పెట్టుకోవాలన్నమాట. ముందర పెట్టుకునేసి మీకు ఈ పొడుగు ఎంతైతే వచ్చిందో దీన్ని చూసుకోవాలి. ఈ పొడుగు మీరు లెక్కలు పెట్టుకున్నారు కదా, ఆ లెక్కల్లో చూసేసి ఇప్పుడు మనము ఎంత పెట్టుకున్నాము అనేసి సైడ్ కటింగ్. ఇప్పుడు చూడండి, మనము 8 తీసుకున్నాం కదా. వెడల్పు కొలతల్లోకి వచ్చినట్లయితే మనము 8 తీసుకున్నాం వెడల్పు. స్కేల్ పెట్టి ఇలా నీట్ గా పైన కింద ఫస్ట్ 1 ఇంచ్ తీసుకునేయాలి. ఈ సైడ్ అయినా తీసుకోవచ్చు, ఇటు సైడ్ అయినా తీసుకోవచ్చు. మనం 1 ఇంచ్ ఇటు సైడ్ తీసుకున్నా ఇటు సైడ్ తీసుకున్నా మనకు వచ్చే ఇబ్బంది అయితే ఏం లేదు. నేనైతే ఇటు సైడ్ తీసుకుంటాను. చూడండి, ఇక్కడ 8కి పెట్టుకొని 8కి ఒక లైన్ ఇట్లా గీసుకోవాలి. అంటే నేను ఇక్కడ స్కేల్లో మీకు ఊరికి అర్థమయ్యేదానికి చెప్తా అన్నాను. మీరు కరెక్ట్ గా తీసుకోండి. ఎందుకంటే నాకు ఈ చార్ట్ అంత పెద్దగా లేదు కాబట్టి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. తీసుకోండి. ఇలా కూడా ఇక్కడ 8 పెట్టేసి ఇలా మార్క్ వేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ వేసుకొని ఈ రెండింటిని ఇలా నీట్ గా కలిపేసుకోవాలి. ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, అడుగు భాగం ఎంత ఉంది మనకు? అడుగు భాగంలో మనం 3 పెట్టుకున్నాం కదా. 3 ఇంచీలు ఇక్కడికి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ 3 ఇంచీలు పెట్టుకోవాలి. ఈ 3 ఇంచీలకి ఇలా మనము ఇలా కలిపేసుకోవాలి. ఇలా 3 ఇంచీలు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ 8 తీసుకోవాలన్నమాట. మళ్ళీ మనము 8 తీసుకోవాలి. 8 ఇంచీలు ఇక్కడ తీసుకోవాలి. అంటే మీరు 8 ఇంచులు కొలత పెట్టుకోండి. తర్వాత మళ్ళీ 3 తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ అనేది మనకి ఇక్కడ మనం వదులుకోవాలి. ఇది వచ్చేసి వెడల్పు, ఇది వచ్చేసి అడుగు, ఇది వెడల్పు, ఇది అడుగు, ఇది ఖర్చు. మీకు అర్థమయ్యేదానికి ఇలా రాసినాను. మీరు నీట్ గా చూసి రాసుకోవాలి. మీకు ఎట్లా అర్థమవుతుందో అట్లా రాసుకోండి. ఇప్పుడు మనకు పొడుగు కొలత అనేది ఉంటుంది. పొడుగు కొలత చూసుకోండి. మనకు పొడుగు అనేది 6 వచ్చింది కదా. ఇప్పుడు సేమ్ ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ కింద సైడ్ అడుగు భాగం వచ్చేలాగా చూసుకోవాలి. ఈ అడుగు భాగంలో ఫస్ట్ మనము 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా. ఆ 1.5 ఇంచ్ ఏం చేయాలంటే ఇక్కడ మార్క్ వేసుకోవాలి. 1.5 ఇంచ్కి ఇట్లా మార్క్ వేసుకొని ఇట్లా మీరు 1.5 ఇంచ్ పెట్టుకునేసిన తర్వాత దీని ఇప్పుడు ఇది 1.5 ఇంచ్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 అనుకోవాలి. 1.5 అనుకోవాలి. అదేవిధంగా మనం ఖర్చు ఏదైతే వదిలినామో ఆ ఖర్చుని పైన మనం 1 ఇంచ్ వదులుకున్నాం కదా ఖర్చు. ఆ ఖర్చు కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి మనం మార్క్ వేసుకునేసి ఇట్లా నీట్ గా అయితే గీసేసుకోవాలి. ఇట్లా నీట్ గా గీసేసుకోవాలన్నమాట. ఇదేమో ఇక్కడ నుంచి ఇక్కడికి అడుగు భాగము, ఇదేమో ఖర్చు. ఈ మధ్యలో ఉండేది 6 ఇంచులు మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది కానీ మీరు నీట్ గా చూసినట్లయితే, నేను ఇప్పుడు లెంత్ వీడియో ఎక్కువ అయిపోతుంది, ఫాస్ట్ గా చేసేదానికి ట్రై చేసినాను కానీ లెంత్ ఎక్కువ అయిపోతుంది. మీరు దీన్ని ఒకసారి చూసి ఇలా అయితే డ్రాయింగ్ వేసుకునేసిన తర్వాత నేను మడత పెట్టేది నేను పేపర్ లో పెట్టి మీకైతే చూపిస్తాను. చూడండి, బాగా చూసి మీరు ఇలా అయితే గీసేసుకోండి. మీరు గీసేసుకున్న తర్వాత నేను మళ్ళీ పేపర్లో ఎలా మడత పెట్టాలి అనేసి చూపిస్తాను. చూడండి, ఇది మీకు అర్థమయ్యే దానికోసం నేను ఇట్లయితే రాసినాను. ఇది అడుగు భాగం మడతకి
మీకు మడిచినప్పుడు అర్థమవుతుంది. ఇది వచ్చేసి ఖర్చుకి. మీకు బాగానే అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేనైతే నేర్పిస్తాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఇంకా ఇలాంటి వీడియోలు ఏదైనా కావాలంటే నాకు వచ్చింది అయితే నేను నేర్పిస్తాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్.